హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ విఎల్ఓ పోస్టులకు సంబంధించి సర్వీస్ రూల్స్ ఏమిటి, అనుభవాన్ని లెక్కిస్తారా అంటూ రావడం అయితే జరిగింది. విఎల్ఓ పోస్టులపై పూర్వ విఆర్ఓ విఆర్ఏలలో తీవ్ర చర్చ అంటూ రావడం జరిగింది. మొత్తంగా 9,654 మంది దరఖాస్తు అంటూ ఈనాడు పేపర్లో పబ్లిష్ అయిందనమాట. సో దీని గురించి తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలియజేయగలరు. గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ స్థాయి అధికారి అంటే విఎల్ఓని నియమించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి పూర్వ విఆర్ఓ విఆర్ఏల నుంచి పూర్తి స్థాయిలో ఆసక్తి వ్యక్తం కాలేదు. సర్వీస్ రూల్స్ను స్పష్టంగా పేర్కొనకపోవడం, విఎల్ఓలను జూనియర్ అసిస్టెంట్ కేడర్లో తీసుకుంటారని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరగడం, డిగ్రీతో పాటు ఇంటర్ చదివిన వారిని దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్లు పురమాయించడం వారిలో సందేహాలకు తావిచ్చింది. ఇప్పటికే ఇతర శాఖలకు బదలాయింపు జరిగినప్పుడు సర్వీస్ను కోల్పోయామని, మరోసారి జీరో సర్వీస్ నుంచి ఉద్యోగం ప్రారంభించాల్సి వస్తే తీవ్రంగా నష్టపోతాము అంటూ పలువురు వాపోయారు. గతంలో విఆర్ఓల నుంచి డిగ్రీ, ఇంటర్ విద్యార్హతలున్న 5,195 మంది, విఆర్ఏల నుంచి డిగ్రీ, ఇంటర్ చదివిన 6,441 మంది ఇతర శాఖలకు వెళ్లారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విఎల్ఓలు, సర్వేయర్లు కలిపి 11,500 మందిని నియమించాలని నిర్ణయించింది. ఈ నెల 23వ తేదీన పూర్వ విఆర్ఓ విఆర్ఏల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దాంతో 9,654 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. దరఖాస్తుదారుల్లో డిగ్రీ అర్హత ఉన్నటువంటి విఆర్ఓలు 1,516 మంది, విఆర్ఏలు 1,926, అదేవిధంగా ఇతర విద్యార్హతలున్నటువంటి 614 మంది ఉన్నారు. ఇంటర్ చదువుకున్న విఆర్ఓలు 1,347, విఆర్ఏలు 1,280 మంది, ఇతర విద్యార్హతలున్న వారు 2,781 మంది ఉన్నారు. ఇక 133 మంది జూనియర్ అసిస్టెంట్లు కూడా దరఖాస్తు చేయగా వారిలో 56 మందికి డిగ్రీ, 37 మందికి ఇంటర్, 40 మందికి ఇతర విద్యార్హతలు ఉన్నాయి. విఎల్ఓ పోస్టులకు ఏ విద్యార్హతను ప్రామాణికంగా తీసుకుంటారు అన్నది ఇప్పటి వరకు స్పష్టత లేదు. డిగ్రీని పరిగణలోకి తీసుకుంటే 3,498 మంది, ఇంటర్ను తీసుకుంటే 6,162 మంది మాత్రమే అర్హులవుతారు. అయితే ఈ క్రమంలో సిసిఎల్ఏకు అందిన దరఖాస్తులను జిల్లాల వారీగా వేరు చేసి కలెక్టర్లకు పంపించారు. సోమవారం రాత్రికే దరఖాస్తులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని వారికి ఆదేశాలు అందించినట్లు తెలిసింది అంటూ సో ఈ విధంగా ఇచ్చారు. సర్వీస్ రూల్స్ ఏమిటి, అనుభవాన్ని లెక్కిస్తారా అంటూ రావడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.